ఇప్పుడు అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చాడు. బయటికి వెళ్ళి వచ్చిన అతను ఏంటయ్యా బాబు హైకోర్టు చెప్పింది, సిట్ చెప్పింది నెయ్యిలో కల్తీ లేదు అని చెప్పి ఆయన మాడతా ఈ ఫ్లెక్సీ కట్టారని అడిగాడు. అడిగిన దానికి ఆడ రెడీగా 100 మంది కర్రలు పట్టుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లేడీస్ ఏం బూతులు తిడతాం, చెప్పులు చూపిస్తాం. ఇక్కడ మందు గంజా తాగిన వ్యక్తుల్లాగా ఒక మాజీ మంత్రి మీద 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర వ్యక్తి రాజారెడ్డి దగ్గర, వంగవీటి మోహన్ రావు గారి దగ్గర, ఇప్పుడు జగన్ దగ్గర 3 తరాలు పనిచేసిన వ్యక్తి మీద మీరేదో చిన్నపిల్లడి మీద, ఏదో కార్యకర్తల మీద, తాగుబోతుల మీదకి వెళ్ళినట్టు వెళ్ళి లేడీస్ బూతులు తిడతాం, ఆడవాళ్ళు కర్రలు పట్టుకొని తిరుగుతాం. ఇప్పుడు నా మీదకి మీరు 100 మంది వస్తే నేను ఒక మాట అన్నట్లాగా ఒక దెబ్బన కొడతా, మీరు 10 దెబ్బలు కొట్టినప్పుడు ఆ ఓటింగ్లో ఆయన ఒక మాట అన్నాడు. ఇక అన్నాడు అని చెప్పి మొత్తం రాష్ట్రం మొత్తం ప్రచారం చేసి విడతల వారీగా వచ్చి ఒక పక్క ప్లాన్. గుంటూరు నగరంలో బలంగా ఎవరు మాట్లాడకూడదు, అది ప్లాన్ అది.